నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఈ టిప్స్ అండి. బేసిక్గా నేను కూడా మొదట్లో స్టార్టింగ్లో బిగినర్ స్టేజ్లో వంటలు చేసేటప్పుడు ఎప్పుడూ కొన్ని టిప్స్ అనేవి మైండ్లో పెట్టుకునేదాన్ని. అంటే ఎగ్జాంపుల్, ముందు రోజు రాత్రే నెక్స్ట్ డే ఏం వంట చేసుకోబోతున్నాము అనే దానికి సంబంధించి అన్ని కూరగాయలు ఉన్నాయా, కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయా, అసలు మన ఇంట్లో వాళ్ళు ఏం తింటారు, ఒక చిన్న చెక్ లిస్ట్ అనమాట. 100% అది ఉండాలండి. లేకపోతే పొద్దున్నే లేచి హడావిడిగా చూసుకున్నప్పుడు ఆ హడావిడిగానే ఉంటుంది వంట కూడా, వంట పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఏంటి అంటే బిగినర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్లకు 100% వంట పర్ఫెక్ట్గా 100% రావాలి అంటే ఈ చిట్కాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. అండ్ మనం వంట చేసేటప్పుడు డైవర్షన్స్ లేకుండా పూర్తిగా టోటల్గా వంట మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఈ రోజు కూడా మనం ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఈ రెండు వంటలు కూడా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? ఆరిక పర్వల్ నువ్వుల అన్నం. అంటే అరికల కాంబినేషన్లో పర్వల్ని ఉపయోగించి మనం ఈరోజు నువ్వుల కాంబినేషన్లో అన్నం తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆరిక పర్వల్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆరిక అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన కందిపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పర్వల్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఆరిక పర్వల్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పర్వల్ అందరికీ తెలుసు, అరికలు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనకు పర్వల్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. సో పర్వల్ అనేది ఏంటి అంటే చాలా హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే పర్వల్ని మనం రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం చాలా వరకు బయటపడచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక మధుమేహం ఉన్న వాళ్లకు, తర్వాత కీళ్ళ నొప్పులతో ఉన్న వాళ్లకు, అంటే వీళ్ళందరికీ కూడా చాలా మంచి మేలు చేస్తుంది. సో ఓవరాల్గా హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు పర్వల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అరికలు కూడా మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం అరికల గురించి. సో ఈ రోజు మనకి ఏంటి అంటే ప్రథమంగా మనం పర్వల్ వాడుతున్నాం. ఎందుకంటే పర్వల్తో ఏమేం చేయాలి అని చాలా మందికి తెలియదు. పర్వల్ కర్రీ మాత్రం చేస్తారు, అది 100% అందరికీ తెలుసు, వేపుడులాగా చేస్తారు. సో అన్నం రైస్ ఐటమ్ ఎలా చేయాలి అది తెలుసుకుందాం ఈరోజు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీన్ని మనము ఈ రైస్ ఐటమ్ని మనం చక్కగా నెయ్యితో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇందులో చూసారా మీరు, అరికలు అలాగే పర్వల్తో పాటు నువ్వులు కూడా వేస్తున్నాం. అంటే నువ్వులు అనేవి మనము అంటే చివర్లో లాస్ట్లో అలా వేస్తాం అనుకోండి. సో మీరు మామూలుగా వంటలో భాగంగా మధ్యలో వేసేస్తా అంటే కూడా వేసుకోవచ్చు. సో నువ్వులు కూడా హై ఇన్ కాల్షియం. సో పిల్లలకు కూడా 100% నువ్వుల లడ్డు ఇవ్వడం కానివ్వండి, లేదంటే మామూలుగా నువ్వులు ఇలా ఒక స్పూన్తో తీసుకొని అలా తినేసినా కూడా మంచి కాల్షియం, హై ఇన్ కాల్షియం. సో ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే దీనికోసం మనం ముందుగా ఏం చేసాము, ఇదిగోండి ఇక్కడ మనం పర్వల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇదిగోండి కందిపప్పును కూడా ఉడికించుకున్నాం. మరీ ఎక్కువగా పిసపిసలా కాకుండా ఇలా మనకి 80% వరకు ఉడికించుకున్నాం అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే అండి, ఫైనల్గా అరికలు కూడా మనకు కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి ఒక మంచి కిచిడీలాగా, ఒక చక్కటి పొంగలిలాగా చక్కగా మెత్తగా కమ్మగా ఉంటుందన్నమాట. సో అది ఫైనల్గా ఈ వంట రిజల్ట్. సో నెయ్యి కూడా కరిగింది కాబట్టి మనం ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే కొంచెం కరివేపాకు. సో నేతిలో వేయిస్తుంటే ఇవన్నీ ఎంత మంచి స్మెల్ వస్తాయంటే అసలు నెయ్యికి ఉన్నటువంటి మ్యాజిక్ అలాంటిదే. ఎప్పుడు కూడా అంటే మీరు కూరలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఏంటి పూర్తిగా నెయ్యితో చేసే అవకాశం ఉంటే చేయొచ్చు. సో నెయ్యి అనేది మళ్ళీ ఇది మనకు డబ్బుతో సంబంధించింది. సో నెయ్యి అనేది 100% నూనె కన్నా చాలా కాస్ట్లీ. సో మనకి ఏంటి అంటే దాన్ని సమానంగా అంటే హాఫ్ కూడా చేసుకోవచ్చు. నూనె నెయ్యి 50-50 కూడా ఉపయోగించుకోవచ్చు. పూర్తిగా నూనె కాకుండా నూనెను నెయ్యిని కలిపి వాడితే కూడా టేస్ట్ బాగుంటుంది, మనకు కూడా ఆరోగ్యానికి ఎంతలో కొంత మంచిది. కాస్త నూనె తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. ఓకే, సో ఇలా మనకి వేసేసిన తర్వాత
మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పర్వల్. సో పర్వల్ని కూడా చక్కగా, ఇది పచ్చిగా ఉంది, మనం ఉడికించలేదు. సో అందుకేంటి అంటే ఫస్ట్ పర్వల్ వేసేసుకొని, సో ఈ పర్వల్ని కూడా మనం ఏంటి అంటే చక్కగా వేయించేసుకోవాలి. ముక్క 100% మెత్తబడాలి. సో దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఈ మగ్గే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాము. పర్వాలు ఏంటంటే అండి కొంచెం మనకు టైం ఎక్కువ పడుతుంది. అంటే మరీ చాలా సింపుల్గా అలా తొందరగా మగ్గిపోతుంది, నీరుకాయ కాదు కదా. సో అందుకు త్వరగా మగ్గిపోతుంది అని చెప్పలేము. ఒక 5 to 8 minutes అయితే 100% పడుతుంది. కానీ అలా అని మనం ముందుగానే ఒక విజిల్ ఉడికిచ్చి అలా చేద్దామా అంటే అలా కూడా బాగోదు. ఎందుకంటే అది ఇంకో రకమైన టేస్ట్ వెళ్ళిపోతుంది. సో బెటర్ ఏంటి అంటే చక్కగా మనం మగ్గిచ్చేద్దాం. ఇలాగే మనకు చక్కగా మన బాండి ఏదైతే ఉందో సో దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసామంటే సో హ్యాపీగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసామండి. ఒక్కసారి చూడండి, చక్కగా మనకు ముక్క కాస్త మెత్తబడింది. సో ఈ విధంగా చక్కగా మెత్తబడింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని దీనికి సమపాళాల్లో వేసేసుకోవాలి. సో కందిపప్పు వేసేసుకున్నాక కొంచెం మనం వాటర్ పోసుకుందామండి. ఒక్క నిమిషం పాటు సరిపోతుంది. ఇది లైట్గా ఒక 2 మరుగులు వస్తే మనకు చక్కగా మనము ఉడికించుకున్న అరికలు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అరికలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చిరుధాన్యాలని మనం ఎప్పుడూ కూడా ప్రైమరీగా తీసుకుంటాం. అంటే ఎన్ని రకాలుగా దాన్ని వాడచ్చు, వాడి అది ఎంత రుచికరంగా అవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. సో అందుకేంటి అంటే ఈరోజు ఈ పర్వల్ కాంబినేషన్లో, ఈ కందిపప్పు కాంబినేషన్లో మనము అరికలు బాగుంటుంది అనుకున్నాం, అరికలు వేసేస్తున్నాం. ఆ తర్వాత కందిపప్పుకు తగ్గట్టుగా అరికెలు. సో దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. సో ఇది మనకు మెత్తగా ముద్దగా పప్పులాగా రావాలన్నమాట. ఈరోజు వైటమిన్ డి ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. వైటమిన్ డి చక్కగా పుష్కలంగా ఉండడం వల్ల మనకు ఎముకల్లో ఉండేటువంటి కాల్షియం శాతం చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు, మెదడు పనితీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. మరి 100% ప్రతి ఒక్కరు కూడా వైటమిన్ డి పుష్కలంగా ఉండేట్టుగా చూసుకోవాలి. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు చూడ్డానికే చాలా కమ్మగా ఉందండి అసలు. సో పర్వల్తో ఇలా కూడా మనం చెయ్యొచ్చు అని ఈరోజు మన అమృతం ద్వారా అందరం నేర్చుకున్నాం. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే మనం నువ్వులు అన్నాం కదా, సో పైన నుంచి చక్కగా అలా నువ్వులు వేసుకుందాం. అంటే మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు అలా చక్కగా తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇలా వేడివేడిగా అరిక పర్వల్ నువ్వుల అన్నం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆరిక పర్వల్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆరిక అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన కందిపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పర్వల్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఆరిక పర్వల్ నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, పసుపు, కరివేపాకు, పర్వల్ ముక్కలు, ఉప్పు, నీళ్లు వేసి ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన కందిపప్పు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న ఆరికలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే ఆరిక పర్వల్ నువ్వుల అన్నం రెడీ. చూసారు కదా, ఆరిక పర్వల్ నువ్వుల అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నువ్వులతో పాటు తీసుకుంటాం.
టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి, కమ్మగా ఉందని చెప్పొచ్చు. అంటే నాకు పర్వలతో ఏ వంట తిన్నా కూడా నాకు చాలా ఇష్టం బేసిక్గా. సో చాలా చాలా టేస్టీగా ఉందట్టు. మన కందిపప్పు కూడా వేయడం వల్ల దాని రుచి ఇంకా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. సో ఫస్ట్ వంట చాలా కమ్మగా ఉంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు బెండి మామిడికాయ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండి మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, సోంపు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బెండి మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము బెండకాయను మెయిన్గా తీసుకుంటున్నాము. అసలు బెండకాయ కూర అంటే అందరికీ ఇష్టం అండి. బెండకాయ వేపుడైనా, తర్వాత బెండకాయ పులుసు అయినా, ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది టేస్టీగా. సో బెండకాయ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఇది కూడా మనకు షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత బరువు తగ్గడానికి, కడుపులో మంటను తగ్గించడానికి, తర్వాత కిడ్నీకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఎముకలకు చాలా మంచిది, ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. ఇందులో మంచి విటమిన్స్, తర్వాత మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే బెండకాయ అనేది ఆరోగ్యానికి సూపర్. అలాగే మనకి మామిడికాయ ఉంది, మామిడికాయలో కూడా మంచి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్స్తో నాకు తెలిసిన చాలా మందికి కూర ఎలా తయారు చేయాలో రాకపోయి ఉండొచ్చు, నేర్చేసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. సో ఇది మన నూనెతోనే చేస్తున్నాము. సో కొంచెం నూనె వేసేసుకుని, నూనె కాస్త వేడైన తర్వాత నార్మల్ పోపు ప్రాసెసే అండి. అంటే నార్మల్గా మన కూర ప్రాసెస్లో ఏవేవైతే ఫస్ట్ వేసుకుంటూ వెళ్తామో అలాగే చేసుకోవాలి. కాకపోతే కాంబినేషన్ బెండకాయ మామిడికాయ ఇది చాలా మందికి తెలియదు, కానీ చాలా బాగుంటుంది తెలుసా. సో ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకున్నాం కదండి. సో బెండకాయల్ని లైట్గా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంటే బెండకాయల్ని మనం వేయించకుండా వేసుకుంటే ఒక రకమైన జిగట వస్తుంది కదా, అది ఎలిమినేట్ చేయాలంటే మనం ఫస్ట్ వేయించుకోవాలి. అండ్ అలాగే ఏదైనా కూడా బెండకాయ కొంచెం వేపుకుంటే బాగుంటుంది కూరల్లో. ఒక 2 నిమిషాల పాటు వేయిద్దాం. దీన్ని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయొచ్చు, అంటే కొంచెం తొందరగా వేగుతుందన్నమాట. అంతకన్నా ఏం లేదు. సో ఇది మనం చేసే ఫస్ట్ ప్రాసెస్. సో బెండకాయలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మిగతా కూర అంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా చపాతీలకు, వాటికి, జొన్న రొట్టెలకు అన్నిటికీ బాగుంటుంది. బికాస్ మనం టొమాటో అది వేస్తున్నాం కదా దీంట్లో. సో అందుకేంటి అంటే ఒక మంచి కర్రీలాగా, గ్రేవీ కర్రీలాగా అలా మనకు బాగుంటుందన్నమాట. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా మనం ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. సో మామిడికాయ దొరికే సీజన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పటి కాలంలో ఏంటి, మామిడికాయలు ఏ సీజన్లో అయినా కూడా మనకు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సో మనకి ఇప్పుడు మామిడికాయ పలానా సీజన్లోనే దొరుకుతుంది అనేది లేదు. కాకపోతే వేసవి కాలంలో పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ పులుపు అది కూడా మనకి ఎక్కడ మిస్ఫైర్ అవ్వకుండా ఉంటాయి తప్ప, అదర్వైజ్ మనకు మామిడికాయ దొరుకుతుంది. ఓకే, ఇలా చక్కగా. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించాలంటే కొంచెం మనకు రంగు మారాలి. కొద్దిగా ఇలా మనకు చిన్న లైట్ బ్రౌనిష్ అలా వస్తుంది కదా. సో అంతవరకు మనం వేయించుకోవాలన్నమాట. అంటే కొంచెం మనకి ఇలా దగ్గర పడినట్టు, ఇలా మగ్గినట్టు కావాలి అవి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పచ్చిగానే ఉంది, ఇదిగోండి ఇలా ఉంది కదా. సో ఈ విధంగా అవ్వాలి. సో దీనికోసం ప్రీ ప్రాసెస్ అంటూ ఏం లేదండి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వాడుతున్నాము. సో కొబ్బరి వాడడం వల్ల టేస్ట్ అనేది, కూర టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే కొబ్బరి కొంచెము వేయడం మర్చిపోతారంటే వాళ్ళ లిస్ట్లోంచి తీసేస్తారు. కొబ్బరిదే ఉందిలే అది అని. కానీ కొబ్బరి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కొంతమందికి ఏంటంటే కొబ్బరి తింటే మాకు దగ్గు వస్తుంది, కొబ్బరి తింటే ఇది అవుతుంది అంటూ ఉంటారు. లేదండి, కొబ్బరి అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మీరు ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అందుకే చాలామంది ఈ మధ్య కొబ్బరి నూనె అవి కూడా వాడుతున్నారు కదా. ఓకేనండి, ఇది వేగిన చూసారా, ఇలా చక్కగా మగ్గినట్టు లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకుని బౌల్లోకి తీసేసుకుందాం. సో జస్ట్ మనొక ప్రీ ప్రాసెస్ లాగా ఇది చేసుకున్నాం అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాము. దీంట్లో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుందాం.
ఇక మనం లైన్గా పోపు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇది ఒకసారి వేయించేసుకోండి. ఆ తర్వాత కాస్త పసుపు. సో మన కూర రంగు కూడా బాగుండాలి కదా. సో కాస్త పసుపు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఇంట్లో చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఉల్లికాడలకు బదులుగా, అంటే ఉల్లిపాయలు జనరల్గా అందరి ఇళ్లలో ఉంటాయి. ఉల్లికాడలు వేశాక కాస్త సోంపు కూడా వేసుకుందాం, ఒక చిన్న రుచి కోసం అన్నమాట. సోంపు వేస్తే డెఫినెట్గా కూర రుచి మారుతుంది. ఇది ఏమీ మనకి రుచిలో మార్పు ఉండదు అని మాత్రం అస్సలు అనుకోకండి. ఆ తర్వాత టొమాటో ముక్కలు. సో టొమాటో ముక్కలు కూడా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాము. వేసుకొని ఒకసారి మగ్గిచ్చేసుకుందాం. సో దీంట్లో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త కారం కూడా, పచ్చిమిరపకాయలు వేసాం కదా దాన్ని బట్టి కారం కూడా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బికాస్ పులుపు ఉంది కదా. సో పులుపు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కాస్త కారం ఎలిమెంట్ అనేది కొంచెం ఉండాలి. సో దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి మామిడికాయ ముక్కలు. సో మామిడికాయ ముక్కలు చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఉంటుంది అనుకుంటే దీనికి తగ్గట్టుగా, అంటే మనకి రుచికి తగ్గట్టుగా, మన ఇష్టానికి తగ్గట్టుగా చక్కగా మామిడికాయ ముక్కలు వేసేసాను. మరీ ఎక్కువ వేయలేదండి, టేస్ట్ యాడ్ అవుతే ఎలా ఉంటుంది అంతవరకు వేసాను. సో ఇది ఒక్కసారి చక్కగా ఉడికిచ్చేసుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. జుట్టు నిర్జీవంగా ఉందని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. 1 కప్పు పెరుగులో కాస్త తేనె వేసి చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని జుట్టుకు చక్కగా అప్లై చేసేసుకోండి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే జుట్టు చాలా దృఢంగా ఉండి నిగనిగలాడడమే కాకుండా రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ చిట్కా నాకు తెలిసి ఈ మధ్యకాలం అందరికీ అవసరం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఓకే, సో ఇలా గ్రేవీ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఇలా చక్కగా మగ్గించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇందులో వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి మొదట్లోనే, ఇది మనకు చపాతీలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, నార్మల్గా అన్నము, జొన్న రొట్టెలు, తర్వాత రవ, గోధుమ రవ తింటే గోధుమ రవ, ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. ఎందుకంటే మనం కాస్త ఇప్పుడే బెండకాయలు వేసాం కాబట్టి అది కూడా కాస్త మెత్తబడాలి, మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా యాడ్ అవ్వాలి. కాబట్టి 1 నిమిషం పాటు ఇలా వదిలేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చివరిగా ఏంటి అంటే దీనికి ఇంకా కమ్మదనం యాడ్ చేయడానికి మనం పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకున్నాం. సో పచ్చి కొబ్బరి తురుము కూడా చాలా బాగుంటుందండి ఈ వంటకి, సూపర్గా ఉంటుంది. ఇదేంటి అంటే కాస్త మనకి పులుపుగా, కారంగా, కాస్త కమ్మగా అన్ని రకాలుగా ఉంటుంది. పులుపు మనకు మామిడికాయ వల్ల, సో బెండకాయ మంచి టేస్ట్, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాము, దానికి కమ్మదనం ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. అండ్ దానికి నేను ప్రాపర్గా కారం కూడా వేశాను. సో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మొత్తం ఈ పచ్చి కొబ్బరి తురుము అంతా కూడా వేసేసేయాలి. చివరిగా వేస్తే ఏంటి అంటే కాస్త మనకు కరకరలాడుతూ అలా పైనే ఉంటుంది కదా, బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆహా, సో కొత్త కాంబినేషన్ 100%. నేను కూడా చాలా కొత్తగా నేర్చుకున్నట్టే చెప్పాలి ఈ వంటని. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా బెండకాయ, మామిడికాయ ఈ కాంబినేషన్ చాలా మందికి అసలు తెలియకపోవచ్చు. 100%. సో పైన నుంచి కాస్త కొత్తిమీర చిన్న గార్నిషింగ్ లాగా మనం వేసేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా లైట్గా అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా చక్కగా వేడివేడిగా కమ్మగా బెండి మామిడికాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండి మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా,
ఉల్లికాడలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, సోంపు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బెండి మామిడికాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లికాడలు, సోంపు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని తర్వాత అందులో వేయించుకున్న బెండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే బెండి మామిడికాయ కూర రెడీ. చూసారు కదా, బెండి మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగానే ఉందండి, పుల్లపుల్లగా భలే ఉంది. ఆహా, ఈ కూర ఇంత రుచిగా ఉంటుందో నిజంగా చేసేదాకా నాకైతే అసలు కొన్ని తెలియవండి. ఇది అసలు తెలియలేదు. అంటే మామిడికాయ, బెండకాయ అంటే టేస్టీగా ఉంటుందని తెలుసు, కానీ ఇంత బాగుంటుందని తెలియదు. మంచి స్పైసీగా ఉందండి, చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ మన అమృతంలో ఈ 2 చక్కటి వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.